హలో! హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మరి మనం ఇప్పుడు 3 గంటలవుతుంది గదండీ! ఇప్పుడు 3 గంటలకి మనం స్నాక్స్ చేసుకొని ఏదో ఒకటి తినాలి. మరి అందువల్ల ఏంటంటే రోజు మురుకులు, జంతికలు, జిలేబీలు, మరి బజ్జీలు, పకోడీలు ఇలాంటివి ఏవో ఒకటి తెచ్చుకుంటున్నాం, తింటున్నామండి. అయితే ఈరోజు ఏంటంటే నాకు కొంచెం సేమియా చేసుకొని తినాలి అని అనిపించిందండి. మా పాప స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా సేమియా చేసి పెట్టినట్టయితే చాలా సంతోషంగా తింటుందండి. అలాగే నాకు ఇంకా మరి సేమియా ఇలాంటి స్వీట్స్ ఏవైనా అంటే నాకు చాలా పిచ్చండి. అలాగే మా వారు కూడా తింటారండి. అందరికి ఇష్టమండి. మరి అందువల్ల నేను ఈరోజు ఏంటంటే సేమియా చేశానండి. చక్కగా జీడిపప్పులు, కిస్మిసు మంచిగా వేయించి, చక్కగా సేమియా వేయించి, ఆ తర్వాత అవి ఏమంటారు, సగ్గుబియ్యం కూడా వేశానండి. సగ్గుబియ్యం వేశాను, సేమియా వేశాను, అలాగే తగినన్ని పాలు కూడా వేశాను. అయితే నేను దీంట్లో ఏం వేశానంటే బెల్లం వేశానండి. ఎందుకంటే షుగర్ అనేది మనము అతి తక్కువగా తినాలి. ఎప్పుడైనా ఒకసారి తిన్నట్టయితే మంచిది, కానీ అదే పనిగా మనం తిన్నట్టయితే ఆరోగ్యానికి మంచిది కాదండి. మన బోన్స్ కూడా చాలా మెత్తగా చేసేస్తుందండి షుగర్ తినటం వల్ల కూడా అండి చాలా అనేక రోగాలు అనేవి వస్తూ ఉంటాయండి. అందువల్ల ఏంటంటే మనకి ఏది ఆరోగ్యం అంటే అదే మనం తీసుకోవాలండి. అదే బెల్లం అండి. నేనైతే ఇప్పుడు ఎక్కువగా ఒక 4-5 సంవత్సరాల కిందటి నుంచి కూడా అండి నేను ప్రతి వంటలో కొంచెం చేసినా, ఎక్కువ చేసినా, మరికొంచెం ఎక్కువ చేసినా, ఎవరైనా ఇంటికి వచ్చినా ఎక్కువ శాతం నేను బెల్లమే వాడుతున్నానండి. బెల్లం చాలా మంచిదండి. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. బెల్లం తీసుకోవటం వల్ల మనకు కూడా అండి ఆ జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. చాలా ఉపయోగం ఉందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ తినచ్చండి. ఇది తినటం వల్ల అమ్మో షుగర్ ఎక్కువ అవుతుందో, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఏమైనా వస్తాయో, చిన్నపిల్లలు తినటం వల్ల కూడా వాళ్ళకి పొట్ట ఏమైనా పాడవుతుందో అని ఇలాంటి ఆలోచన లేకుండా హ్యాపీగా బెల్లం వేసి స్వీట్స్ తయారు చేసుకున్నట్టయితే ఇంటిల్లిపాది హ్యాపీగా చక్కగా తినేయచ్చండి. ఇదండి ఈరోజు నేను స్నాక్గా చేశానన్నమాట. ఈ స్వీట్ సేమియా పాయసం అండి. నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్లో ఎలా ఉందనే తెలియచేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.